కాంగ్రెస్ పార్టీ కన్న తల్లనుకుంటే కాళ్ళ ఏళ్ళబడి కనకరిస్తేమేము కాళ్ళ ఏళ్ళబడి కనకరిస్తేమేము ఇందిరమ్మ ఇగరమనుకుంటే ఇస్తానన్న ఇండ్లు ఇయ్యకనే పాయేను ఇస్తానన్న ఇండ్లు ఇయ్యకనే పాయేను కాపుదా పుంచేనే కనికెరంబు లేక కాలుతోనే దొక్కే కనికెరంబు లేక కాలుతోనే దొక్కే 6 గ్యారంటీలానే రేవంతు అడుగున దొక్కి పచ్చే రేవంతు 6 గ్యారంటీలానే రేవంతు అడుగున దొక్కి పచ్చే రేవంతు ఈ మాటలు దాడులెన్నో చేసి దండెట్ల గట్టిండు దాడులెన్నో చేసి దండెట్ల గట్టిండు మాట మాట్లాడితే పోలీసు దెబ్బలు లాఠీల తూటలు ఎంత మోసం చేసేనో రేవంతు ఎందుకేలుతున్నావో రేవంతు ఎంత మోసం చేసేనో రేవంతు ఎందుకేలుతున్నావో రేవంతు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తున్నా అప్పుడు దొరల పాలన కేసీఆర్ పాలన దొరల పాలన అన్నారు మరి ఇప్పుడు ఉన్నది రెడ్డిల పాలన కాదా రెడ్డిల పాలన ఎట్లా రెడ్డిల పాలన అవుతుందంటే మా దళిత బిడ్డను బట్టి విక్రమార్కన కింద కూర్చోబెట్టిర్రు మీరేమో రెడ్డిలేమో మీద కూర్చున్నారు ఇది రెడ్డిల పాలన కాదంటారా రేవంత్ రెడ్డి రెడ్డిలను అందరినీ ఒక దగ్గర పోగు చేస్తున్నావు దళితులనేమో చిన్న చూపు చూస్తున్నావు ఇది రెడ్డిల పాలన ఖచ్చితంగా అప్పుడు దొరల పాలన అయింది ఇప్పుడు రెడ్డిల పాలన అయింది రెడ్డిల పాలన కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మేము నిరుద్యోగులము రైతులము పేదవాళ్ళము ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాము దొరనైతే ఏ విధంగా గద్దె దించినామో మీరు ఇదే తీరుగా ఉంటే మాత్రం మీ కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో అయినా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని మేము కోరుతున్నాము ప్రజల పక్షాన ప్రజల పాలన అన్నారు ప్రజల పాలన కొనసాగించాలి కానీ రెడ్డిల పాలన అవుతున్నది అప్పుడు దొరల పాలన అయింది అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి అందుకనే మొత్తము 5 సంవత్సరాలు రెడ్డిల పాలన కొనసాగించవద్దు అలాగే రెడ్డిల పాలన కొనసాగిస్తే మళ్ళా వచ్చే ఎలక్షన్లో మళ్ళా మీ పార్టీని గద్దె దించుతామని చెప్తా ఉన్నాము మీరు మళ్ళా ఇంకోసారి మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే రెడ్డిల పాలన వద్దండి మా దళితులను చిన్న చూపు చూడొద్దు ఒకరిని కింద కూర్చోబెట్టడం మీరు మీద కూర్చోబెట్టడం అది సమన్యాయం కాదని మేము హెచ్చరిస్తున్నాం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్పదలుచుకున్నా గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రౌడీల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రౌడీజము పరిపాలించింది అన్నారు అది ఉండదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గట్టి నమ్మకంతోని కాంగ్రెస్ పార్టీని గద్దెమికి తీసుకురావడం జరిగింది ప్రజలు మళ్ళీ ఇప్పుడు మొన్న జర్నలిస్టు శంకరన్న పైన దాడి జరిగింది అంతకు ముందు కూడా చిల్కా ప్రవీణ్ అన్న మీద దాడి జరిగింది జర్నలిస్టుల మీద ప్రశ్నించే ఒక గొంతుల మీద అది ఎవరైనా కావచ్చు ప్రజల పక్షాన ఉండి కొట్లాడే జర్నలిస్టుల పైన దాడులు చేయడము అది సరికాదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఈ శంకరన్న పైన దాడి ఇంకా ముందు ఏమైనా దాడులు చేయాలని అనుకోవద్దు ఆ ప్రశ్నించే గొంతులు ఉండాలి ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా ఉండాలి వాళ్ళని కాపాడుకోవాలి ప్రజలారా అని కోరుకుంటున్నాను శంకరన్న మీద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంతకుముందుకు చిల్కా ప్రవీణ్ అన్న మీద కూడా దాడి జరిగింది అది కూడా సరికాదని నేను చెప్తున్నాను ప్రశ్నించే గొంతులు ఖచ్చితంగా ఉండాలి నిలబడాలి ప్రశ్నించే గొంతులకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వం ఉన్నప్పుడు ఛానళ్ళు పనిచేసినాయి ప్రశ్నించే గొంతులైనాయి ప్రశ్నించే గొంతులుగా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీద కూడా పని చేయకుంటే ప్రశ్నించే గొంతులుగా ఉన్నారు వాళ్ళు ప్రజలు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొంతమందికి అమ్ముడుపోతున్నాయి అలా అమ్ముడుపోవద్దని కొన్ని ఇప్పుడు తిన్మార్ మల్లన్న అప్పుడు ప్రశ్నించిండు కానీ ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేడు అప్పుడు కరెంటు వస్తలేదని కరెంటు కోతలు రైతు బాధలు నిరుద్యోగుల బాధలు చాలా అప్పుడు ఆర్టీసీ పైన కూడా మాట్లాడిండు ఇప్పుడు అన్న ఎందుకు మాట్లాడతలేదు ఇప్పుడు ఆటో డ్రైవర్ల తరఫున కూడా మాట్లాడవచ్చు కదా ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టిండు తిన్మార్ మల్లన్న ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ప్రశ్నించాలి ఇప్పుడు ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని 6 గ్యారంటీల్లో అమలయ్యేదాకా మీరు మాట్లాడాలి ప్రజల తరఫున ఉండాలని నేను కోరుకుంటున్నాను